తల్లికి వందనం, ప్రతి బిడ్డ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈ రోజు ఎలా ఉంది, పడ్డాయా? తల్లికి వందనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాన్ని ఏదో నామకార్థానికి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నామకార్థానికి అమలు చేశారు. అది ఏదో చేశారు కదా మళ్ళీ చేస్తారేమో అనుకుని జనాలను మభ్యపెట్టడమే తప్ప ఇప్పుడు ఇదిగో మొన్న 15 అన్న వాళ్ళు 16, 17 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 20 దాటేశారు. నాకు తెలిసి ఈ 3 సంవత్సరాలు కూడా అమ్మఒడి పడతాం జగనన్న పెట్టిన ఈ పథకాన్ని మభ్యపెట్టడానికే చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రైతుల్ని కూడా రెచ్చగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఏ సమస్య లేకపోయినా ఏ రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే ప్రభుత్వం చేస్తే, అలాంటి ప్రభుత్వం ఉంటే కనుక 2019 నుంచి మీకు ఇందాకే చెప్పాను, 2019 నుంచి 2024 వరకు అసలు తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్త కానీ జెండా కానీ కనిపించేది కాదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో ఉంది. ప్రజల్ని ప్రశ్నించడానికి ఎట్టిన పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నా కూడా వాళ్ళని జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళని హత్యలు చేసే విధంగా కూడా పాలిస్తున్నారు వాళ్ళు. కానీ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు పోలీసు వ్యవస్థని, ఎవడైనా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని లోపలేసండి అని. దేని గురించి? అదే కదా, వాళ్ళని నిజాయితీగా ప్రశ్నిస్తే వాళ్ళ భయం, వాళ్ళ అన్యాయాలు అక్రమాలు బయటపడతాయని వాళ్ళ భయం. ఆ భయానికి వాళ్ళు చేసే కార్యక్రమంలోనే ఈ అమల్లోనే చేస్తున్నారు అంతే. ప్రతి ఒక్కరి మీద ప్రశ్నిస్తానన్న పార్టీ కూడా ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తారు. గతంలో కూటమి ప్రభుత్వంలో టీడీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన వాళ్ళు మేము లోపలేస్తున్నాం అంటున్నారు కదా, నిజంగా ఆ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాడు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు ఇబ్బంది పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ప్రజల సంక్షేమం కోసమే చేశారే తప్ప ఎవరు కక్షపూరితంగా కూడా జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలన ఎప్పుడు చేయలేదు, చెయ్యరు. ఇప్పుడు కూడా జగన్ వాళ్ళ సంక్షేమాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కోసం ఏదో నిలబడడానికే తప్ప ప్రజల సంక్షేమం కోసం నిలబడుతున్నాడు తప్ప వేరే విధంగా కాదు.